హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి బెండకాయతోటి నేను బెండకాయ పకోడీ చేయాలనుకుంటున్నానండి. ఈరోజు చూస్తున్నారు కదా, ఇక్కడ లేత లేత బెండకాయలు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నానండి 2-3 టైమ్స్. ఫ్రెష్గా ఉన్నాయి కదా బెండకాయలు. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టు. చాలా బాగుంటుందండి బెండకాయ పకోడీ అనేది. క్రంచీగా అన్నంలోకి పప్పులోకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నం కావాలంటే అంత సన్నంగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలండి. చూసారు కదా, ఈ సైజులో ఇలా కట్ చేసుకున్నాను పొడుగ్గా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక లోతు గిన్నెలోకి తీసుకొని దీంట్లో బెండకాయలు అన్నీ దీంట్లో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. బియ్యం పిండి ఎందుకు వేసుకుంటున్నానంటే కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి, అందుకోసమని బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫుల్ కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి అండి. దీనికి కావాల్సినవి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అండి. ఇక్కడ ఫుల్ స్పూన్ తీసుకుంటున్నాను కారము. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ తోటి పసుపు అండి. ఇట్లా కొంచెం వామ వేసుకుంటున్నానండి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకున్నా సరే వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుందండి. ఇక్కడ 1/2 లెమన్ పిండుకుంటున్నానండి. ఇక్కడ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా కార్న్ఫ్లవర్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో నిమ్మకాయలో ఉన్న సీడ్స్ తీసేస్తున్నానండి, దీంట్లో పడ్డాయి కదా. చూసారు కదా, వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ అనేది వేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలో జిగురు అనేది ఉంటుంది కదా. ఆ జిగురు మనం ఇందాక వండుకున్న 1/2 లెమన్ అంతా దీనికి మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా అవుతుంది. వాటర్ మాత్రం పోసుకోకండి, మీకు కావాలంటే కొన్ని పోసుకోండి. మళ్ళీ నేనైతే ఇక్కడ వాడలేదండి వాటరు. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకొని మరి ఇట్లా పిసికేయొద్దండి. ఎక్కువ పిసుకున్నామంటే బెండకాయలు అనేటివి కొంచెం ఇట్లా వంకరగా అయిపోతాయి కదా, మసాలా అనేది సరిగ్గా పట్టదు. సరే కదా, ఇలా కలుపుకున్నానండి నేను. ఇలా 10 మినిట్స్ ఉంచుకున్నానండి. నేను 10-15 మినిట్స్ ఉంచుకున్నాను. నేను 15 మినిట్స్ ఉంచుకున్నానండి. చూసారు కదా, ఇట్లా ఉంటుందండి మన బెండకాయది మసాలా అంతా బట్టి. ఇక్కడ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ని హైలో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని యూజ్ చేయొద్దు బెండకాయల ఫ్రైని, ఎందుకంటే బెండకాయ ముక్కలు అనేటివి ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని బెండకాయలు మెత్తగా అయిపోతాయండి. అందుకోసమని స్పీడ్గా పెట్టుకొని తొందరగా తీసుకుంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇట్లా తిప్పుకుంటూ వేసుకోవాలండి.
పిల్లలైతే ఇట్లానే ఇస్తే కూడా స్నాక్స్ లాగా ఇస్తే మంచిగా తింటారండి. బెండకాయలు చాలా మంచివి కదండి హెల్త్కి. అందరు అంటూ ఉంటారు కదా బెండకాయ తినడం వల్ల మ్యాథ్స్ మంచిగా వస్తుందని. చూసారు కదా నేను ఇలా క్రంచిగా వేయించుకున్నాను. పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటుంది, టేస్టీగా చాలా బాగుంటుందండి. పప్పులోకైనా మనం పక్కకు పెరుగన్నంలోకైనా చాలా బాగుంటుంది. చూసారు కదా నేను ఇలా ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. అంతే అండి, మన క్రంచీ బెండకాయ ఫ్రై పకోడీ రెడీ అయిపోయింది. ఫ్రై అయినా అనొచ్చు, పకోడీ అయినా అనొచ్చు. చూస్తున్నారు కదా. నా బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.